జీవపుటేరులు జీవపుటేరులు. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు ధ్యాన వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రార్థన చేసుకొని అంశంలోనికి వెళ్దాము. ప్రియ పరలోకపు తండ్రి, అర్హత లేని మమ్మను ధన్యులుగా చేయుటకు అద్వితీయ కుమారుడు, కృపా సత్య సంపూర్ణుడు అయిన యేసయ్యను అనుగ్రహించినందుకు నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ఆత్మచెవులను సిద్ధపరిచి నీ వాక్యాంశమును ధ్యానించుటకు వివేచన దయచేయి. తండ్రి, అల్పుడును నిష్ప్రయోజకుడు అయిన నీ దినదాసుని మరుగుపరిచి నిన్ను బయలుపరుచుకొనమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మ విషయమై దీనులైన వారి గురించి వ్రాయబడినది. శరీర సంబంధమైన మానవునిలో దీనత్వము కనబడదు, దీనిని నటించడము కుదరదు. శరీర సంబంధిలో స్వనీతి, స్వాతిశయం, అహంకారం ఉంటాయి. ఎందుకనగా ఈ లోకాధికారి సాతాను, లోకమును వెంబడించువాడు ఈ గుణములే కలిగి ఉన్నాడు. మరి ఈ దీనత్వం కలిగిన వారు ఎవరు? వారికి ఈ గుణము ఎలా సంక్రమించింది? ఇది దేవుడు తన దయాపూర్వక సంకల్పము ద్వారా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్షణార్థమైన శిలువ యాగము ద్వారా ఏర్పరచబడిన తన ప్రజల యొక్క విశేష గుణము ఇది. ఇది వీరికి ఎలా సంక్రమించింది అంటారా? గమనించండి. ఇది ఆత్మ విషయమైన దీనత్వము, ఆత్మలో జరిగిన మార్పు వలన సంక్రమించిన గుణం, దేవునితో అంటుకట్టుబడుట వలన సంక్రమిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు అంటున్నాడు, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి వీరు ఏమీ చేయలేరు. మనుష్యులు స్వనీతి, అహంకారములతో దేవుని నీతిని వెంబడింపక లోకముతో జతకట్టి బలహీనులు అయ్యారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అయితే శరీరసారమైన మనసు కలిగి పడిపోయిన మానవాళి యొక్క విమోచకుడు, జీవాధిపతి అయిన వారి రాజు యేసు ఈ లోకమునకు వచ్చాడు. కానీ ఆయన ఎలా వస్తున్నాడో తెలుసా? వినండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము యొక్క నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సోదరీ సోదరులరా, మారు మనసు పొంది దేవుని స్వారూప్యములోనికి మార్చబడి రక్షణ పొంది ఉంటారో వారిలో దీనత్వం ఉంటుంది. స్వనీతి, స్వాతిశయము, అహంకారము లాంటి గుణములు లేకుండా విరిగి నలిగిన హృదయం కలవారు దీనులు. వీరు దేవుని ఆత్మచే నింపబడినారు. ఇది రక్షణ కార్యం. దేవుని వాక్యమనే సుత్తి చేత హృదయము బద్దలు చేయబడి తమ నిజస్వభావము దేవుని నీతి ముందు మురికిగా ఉన్నాయి. వాటిని మార్చుకున్నటకు అశక్తులుగా ఉన్నాము అని తెలుసుకొని దీనులయ్యారు. కీర్తన 51:17 వచనం. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయము ఏమంటోంది? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను!
ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? జవాబు యేసయ్యే. మరణపు నీడలో ఉన్న వారిని వెలుగులోనికి తెచ్చుటకు ప్రభు శిలవయాగము ద్వారా తన పవిత్రమైన రక్తము చేత పాప ప్రక్షాళన చేసి కొత్త హృదయము ఇచ్చాడు. తన ఆత్మచేత ముద్ర వేసి రక్షణ అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో ఆత్మ అను సంచకరువును అనుకరించి ఉన్నాడు. సంచకరువు అంటే రాబోవు సంపూర్ణతకు ముందు ఒప్పందము. వింటున్నారా? పరలోకపు పౌరుడు ఇక్కడ దేవుని ఆత్మను సంచకరువుగా పొందుకొని లోకములో అంతం వరకు నమ్మకంగా ఉంటాడు. ప్రభువు రెండవ రాకడ యందు ఆయన యందు సంపూర్ణత పొంది ఆయన సారూప్యత సంతరించుకొని మహిమ ఏర్పరచుకుంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను మన రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. కానీ పాప ప్రాయశ్చిత్తం కలిగిన ఒకప్పుడు మనము కనికరింపబడితిమి అని దీన మనసు కలిగి తగ్గించుకొనాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం, లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అవును, ఇది ఎంత గొప్ప ఆధిక్యత! భూమి యందు తనను తగ్గించుకొనిన విశ్వాసిని ఆయన పరలోక రాజ్యమునకు వారసునిగా చేసి హెచ్చిస్తున్నాడు. ఆహా, ఎంత భాగ్యము! ఆత్మయందు దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యము వారిది. ఇట్లు ధన్యత మనకు కలుగునుగాక. ఆమేన్. పాప ప్రక్షాళనమే యేసు రక్త ధ్యేయం, హృదయ పరివర్తనమే పరిశుద్ధాత్మ కార్యం. పాప ప్రక్షాళనమే యేసు రక్త ధ్యేయం, హృదయ పరివర్తనమే పరిశుద్ధాత్మ కార్యం. ఆత్మయందు వర్ధిల్లుటయే నిత్య మోక్ష మార్గము. ప్రభు యేసునందే నిత్య నవ జీవనము, ప్రభు యేసునందే నిత్య నవ జీవనము. లోక రక్షక పతిత పావన వందనం అందుకు, నిత్య జీవమా సత్యనామమ స్తుతి స్తోత్రాలందుకు.